చాలా సింపుల్ టాస్క్ చేసి మీరు జస్ట్ 560 రూపీస్ పర్ అవర్ మీరు ఎర్న్ చేద్దాం అనుకున్నారా? బై యూజింగ్ యువర్ మొబైల్, ఓన్లీ మొబైల్ ఫోన్ యూజ్ చేసి పార్ట్ టైం ఫ్లెక్సిబుల్ టైంలోని ఇంటి నుంచి వర్క్ చేసుకుని. ఓకే, సో మీరు 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే చాలు మీరు ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. కొద్ది క్రేజీగా ఉంది కదా అప్డేట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా ఎక్కువ మంది కామెంట్ చేసేది ఏంటంటే, బ్రో మా దగ్గర ఓన్లీ మొబైల్ ఫోనే ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. సో ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసి మనం ఏమైనా టాస్క్ చేసి మనం ఏమైనా అమౌంట్ ఏమైనా ఎర్న్ చేయగలమా? కొద్ది జెన్యూన్ మెథడ్స్ ఏమంటే చెప్పు బ్రో అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో గైస్ ఈ రోజు కూడా ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందని చెప్పొచ్చు అనమాట. సో మీరు పార్ట్ టైం ఫ్లెక్సిబుల్గా మీరు జస్ట్ $7 పర్ అవర్ మీరైతే ఎర్న్ చేసుకునే ఒక మంచి వర్క్ గురించి అయితే చెప్తుంది అనమాట. సో ఆ యొక్క వర్క్ వచ్చేటికి టెలూస్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ నుంచి అయితే వచ్చిందన్నమాట. టెలూస్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏంటంటే వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీ అనమాట. ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, సో డిఫరెంట్ కంపెనీస్ అందరికీ కూడా ఎవరైతే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని ప్రాజెక్ట్స్ చేస్తుంటారో వాళ్ళకి కావాల్సినంత డేటా కూడా వీళ్ళు కలెక్ట్ చేసి ఇస్తుంటారు. అంటే డేటా సెట్స్ ని ప్రిపేర్ చేసి ఇస్తుంటారు అనమాట. ఓకే, సో అదే భాగంగా వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది. ఆ యొక్క ప్రాజెక్ట్ భాగంగా వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఆడియో డేటా కలెక్షన్ అనే ఒక ప్రాజెక్ట్ కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. దీనికి వాళ్ళు పర్ అవర్ $7 మనకైతే వాళ్ళైతే ఇస్తున్నారు అనమాట. సో ఆడియో డేటా కలెక్షన్ అంటే సంథింగ్ మీరు ఏదో డేటా కలెక్ట్ చేశారని కాదు, కానీ సో వీళ్ళు కొన్ని సెంటెన్సెస్ మనకు ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంటే కొన్ని అటెన్సెస్ ఉంటాయి, కొన్ని ఒక టూల్ మనకు ప్రొవైడ్ చేస్తారు. మన మొబైల్ ఫోన్ యూజ్ చేసి ఆ మొబైల్ ఫోన్లోనే ఆ యొక్క టూల్లోని మనకి సెంటెన్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతుంటాయి. అది చూసి మనం అయితే చదవడమే. ఓకే, సో చదివి ఆ యొక్క ఆడియోని ప్రాపర్గా అంటే వాళ్ళు కొన్ని గైడెన్స్ ఇస్తారన్నమాట. ఆ గైడ్లైన్స్ తగ్గట్టుగా మీరు ప్రాపర్గా రీడ్ చేస్తే మన యొక్క వాయిస్ అనమాట. ఓకే, మన వాయిస్ యూజ్ చేసి మనం రీడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్గా యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ మీరు కనుక ప్రాపర్గా రీడ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క వాయిసెస్ మీ యొక్క ఆడియోస్కి వాళ్ళైతే క్వాలిటీ చెక్ చేస్తారన్నమాట. ఆ క్వాలిటీ చెక్ కనుక పాస్ అవుతే ఎస్ మీకైతే వాళ్ళు పర్ అవర్ బేస్లో వీరైతే మనకి పే చేస్తారని క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. అసలు ఎందుకు ఈ ఆడియో డేటా కలెక్షన్ అంటే, సో ఇప్పుడు చూడండి మనకి డిఫరెంట్ వాయిస్ అసిస్టెంట్స్ ఉంటాయి కదా. సో ఆ యొక్క వాయిస్ అసిస్టెంట్స్ సో చాలా వరకు కొంతమంది ఆడియోస్ కొంతమంది లాంగ్వేజెస్ అవ్వచ్చు, కొంతమంది వాయిసెస్ కొన్ని రికగ్నైజ్ చేయకపోవచ్చు. అందుకనే సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకున్న మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్కి ట్రైన్ చేయడం కోసం ఆడియో సెట్స్ అంతా కూడా కలెక్ట్ చేస్తుంటారు అనమాట. ఓకే, అందుకే ఒక పర్టికులర్ సెంటెన్స్ ఇచ్చి ఆ పర్టికులర్ సెంటెన్స్లో డిఫరెంట్ క్యాండిడేట్స్ ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి వాయిస్ ఎలా ఉంటుందని వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. ఆ యొక్క ప్రాజెక్ట్లోనే మీరైతే వర్క్ చేస్తారు. ఓకే, మీరు జస్ట్ 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండి మీరు 10th పాస్ అయినా 12th పాస్ అయినా ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్టేట్ డిప్లొమా చేసిన కెరీర్ గ్యాప్ ఉన్న ఉమెన్స్ అయినా మెన్స్ అయినా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ మీరు చక్కగా అయితే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండి ఇండియాలో ఉంటే సో మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్ కండిషన్స్ అవి, అంతకుమించి ఏం లేదు. అండ్ దాంతోపాటుగా మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ అయితే ఉండాలి. మీరు ఫస్ట్ అయితే అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయిందనుకోండి, మీ యొక్క డీటెయిల్స్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే మీకు వాళ్ళ దగ్గర నుంచి అయితే ఒక మెయిల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ ఒక టెస్ట్ మెయిల్ కూడా రిసీవ్ చేసుకునే ఛాన్స్ అవుతుంది. వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మెయిల్ రిసీవ్ చేసుకున్నా సరే కింద కామెంట్ చేయండి. సో దట్ మిగతా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఒక ఐడియా వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి అయితే రిప్లై వస్తుంది అనేసి. ఓకే, మన సబ్స్క్రైబర్స్ ఈ యొక్క టెలూస్ ఇంటర్నేషనల్లో డిఫరెంట్ జాబ్స్కి అయితే సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి మీరు కంగ్రాచులేషన్ మెసేజ్ కూడా చేశారు కదా. సో గైస్ ఈ రోజు కూడా ఈ యొక్క పర్టికులర్ జాబ్ తొందరగా అప్లై చేసుకోండి. సో వన్స్ షార్ట్ లిస్ట్ అవుతే మీకు ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా వర్క్లోకి అయితే వాళ్ళైతే తీసుకుంటారు. గ్రేట్. సో ఈ యొక్క జాబ్కి ఎలా అప్లై చేయాలి, అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అని కూడా క్లియర్గా చూపిస్తాను. బిఫోర్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏం చేస్తారో తప్పకుండా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మీ జాబ్ రికమెండ్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు నా యొక్క స్కీమ్ ఎందుకు చూసండి. లెట్స్ స్టార్ట్. గైస్ ఇక్కడ చూస్తే మనకైతే టెలూస్ ఇంటర్నేషనల్ యొక్క అఫీషియల్ పేజ్ కూడా మనకైతే స్పాట్ అయింది. ఈ యొక్క పేజ్లోకి రావాలంటే వీడియో డిస్క్రిప్షన్లోని వీదటెకి పేజ్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మొత్తం వీదటెకి పేజ్లో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి ఉంటాను. అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్ ఉంటుంది. దాని మీద ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. గమనించండి గైస్. ఓకే, ఆడియో డేటా కలెక్షన్ ఇండియా అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇండియా రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని అర్థం. సో ఫ్రీలాన్సర్ జాబ్ మాట ఇది. సో వీళ్ళకి ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి టాస్క్స్ ఇస్తారన్నమాట. ఆ టాస్క్ బేస్ చేసుకుని మీరైతే వర్క్ చేస్తారు. అంతే తప్ప రెగ్యులర్గా మనకు వర్క్ ఉంటుంది అనేసి నేను చెప్పను. కరెక్ట్గా చూసుకోండి గైస్. ఓకే, సో ఈ యొక్క టెలూస్ ఇంటర్నేషనల్ కంపెనీ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆడియో డేటా కలెక్షన్ ప్రాజెక్ట్కి ఇప్పుడు హైరింగ్ అయితే చేస్తున్నారు. అసలు మెయిన్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. పార్టిసిపెంట్స్ విల్ హ్యావ్ టు రికార్డ్ అట్రెన్సెస్ అంటే మనకి డిఫరెంట్ వర్డ్స్ అండ్ సెంటెన్స్ ఉంటాయన్నమాట. వాటిని మనం పలకాలి. ఓకే, సో ఆ డిస్ప్లే ఏవైతే టూల్ ఉంటుందో ఆ టూల్లో డిస్ప్లే అవుతుంది. మన యొక్క ఓన్ వాయిస్ తోటి ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసి మొబైల్ ఫోన్ యూజ్ చేసి మనమైతే సో రికార్డ్ చేస్తే సరిపోతుంది. రికార్డ్ చేసి సబ్మిట్ చేస్తే చాలు అనమాట. ఓకే, సో ఇక్కడ వర్క్ లోడ్ ఎలా ఉంటుందంటే ఈచ్ పార్టిసిపెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రికార్డ్ అరౌండ్ 180 అటెన్సెస్ అంటే 185 పలుకులు అని చెప్పి 185 వర్డ్స్ అనుకోండి. ఓకే, సో ద రికార్డింగ్స్ విల్ గ్రో త్రూ క్యూఏ ప్రాసెస్ అయితే
వెళ్తుంది. ఆ క్యూఏ కనుక పాస్ అవుతాయి, అంటే క్వాలిటీ చెక్ కనుక పాస్ అవుతాయి, అప్పుడు ఈ యొక్క టాస్క్ అయితే కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఓకే, 1 to 1.5 1.5 అవర్ మనకు ఆ టాస్క్ అయితే ఉంటుంది అనమాట. ఒక టాస్క్ స్టార్ట్ అయిందంటే జూన్ జూలైలో మనకైతే స్టార్ట్ అవుతుంది. రిక్వైర్మెంట్స్ చూడండి, మనకి 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే చాలు. ఆండ్రాయిడ్ మొబైల్ మీకు అయితే ఉండాలి. సో ఇంగ్లీష్ ఇండియాలో మనకు కొద్దిగా ఇంగ్లీష్ కొద్దిగా బెటర్గా మాట్లాడగలిగితే చాలు. ఇంగ్లీష్ చూసి చదవడమే కదా, సో నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, మీరు ఇండియాలో లొకేట్ అయి ఉండాలి. ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. మనకి జియో సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. ఏ క్వైట్ ఎన్విరాన్మెంట్ టు రికార్డ్ అటెన్సెన్స్, అంటే మాకు ఎక్కడ నాయిసెస్ లేకుండా సైలెంట్గా ఉన్న రూమ్లోకి వెళ్ళి మీరైతే రికార్డ్ చేయాలన్నమాట. ఓకే, $7 per hour వీళ్ళైతే పే చేస్తారు వన్స్ టాస్క్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత అనేసి ఇచ్చారన్నమాట. సో వన్స్ ఆఫ్టర్ దట్ మనకి పేపాల్ యూస్ చేసి కూడా మనం అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనేసి వీళ్ళు క్లిక్ ఇచ్చారు. ఓకే, ద ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు. ఇది రెగ్యులర్గా ఉండదు. వన్స్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మీ యొక్క ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయ్యి రెడీగా ఉన్నప్పుడు మనకైతే వాళ్ళైతే మనకి టాస్క్ అయితే ఇస్తారు, గమనించండి గైస్. ఓకే, సో అప్లై నౌ మీద అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక పేజ్లోకి అయితే రీడేట్ అయితే అవుతుంది, చెక్ చేసుకోండి. ఇలా అయితే వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం వ్యూ జాబ్లోకి వెళ్ళామంటే జాబ్ గురించి మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకు వచ్చేసరికి ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఒక లాగిన్ అడుగుతుంది. లాగిన్ తర్వాత ఇక్కడ చూడండి మనకి కింద ఒకటి ఇచ్చారు, ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనేసి పైన ఇక్కడ క్రియేట్ అకౌంట్, దాని మీద క్లిక్ చేద్దాం. మీకు ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఐఎమ్ నాట్ రోబోట్ మీకు ఇచ్చేసి సబ్మిట్ మీకు ఇచ్చేసిన తర్వాత ఒక లాగిన్ అయితే క్రియేట్ అయిపోతుంది. మీకు యూజర్ ఐడి పాస్వర్డ్, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయండి. ఆఫ్టర్ దట్ మనకి పక్కనే ఒక వాయిస్ అసిస్టెంట్లోని మనకి అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరైతే ఆన్సర్స్ చేయాలి. సో క్లియర్ కట్గా డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. ఏ పాయింట్ కూడా వదలకుండా ప్రతిదీ అడుగుతారు, అన్ని కూడా నీట్గా సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసి మీరు ఒక మెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. కొంతమందికి షార్ట్ లిస్ట్ అవుతే వెంటనే టెస్ట్ కూడా వచ్చేయచ్చు, లేకపోతే కొన్ని రోజుల తర్వాత రావచ్చు. గుర్తుపెట్టుకోండి గైస్. వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా మనకైతే కామెంట్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ మనం అయితే మిగతా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే అప్డేట్ అయితే మర్చిపోద్దు గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ మీకు ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేయండి. సో దీనికి ఏమి ఇంటర్వ్యూస్ ఏమి ఉండవు, ఓన్లీ షార్ట్ లిస్టింగ్ అంతే. మీ ప్రొఫైల్ బేస్ చేసుకుని మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ బేస్ చేసుకుని గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకో మంచి జాబ్ పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ ఉదయ్, యూ వాచ్ వి ద యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.